హాయ్ అండి, వెల్కమ్ టు అమ్లా వంటకాలు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈజీగా చేసుకోగలిగే 2 రకాలైన ప్రసాదాలు అయితే చేసి చూపిస్తున్నా అండి. ఇంట్లో ఉన్న సూజీ రవ్వతో ఈ 2 ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 రకాల ప్రసాదాలు చేశానండి. ఒకటి మనం పాలతో చేసుకునే రవ్వ ప్రసాదం, ఇంకొకటి మఖండి హల్వా. ఈ మఖండి హల్వా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హల్వా పేరు కొత్తగా విన్నా సరే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా మఖండి హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు రవ్వ తీసుకోవాలండి, ఉప్మా రవ్వ. అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో 2 కప్పులు పాలు తీసుకోవాలి. తీసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక పావు గంట సేపు ఇది నానబెట్టుకోవాలండి. దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కట్ చేసుకునే జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి కదా. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండు ద్రాక్ష వేసుకోవాలి, కిస్మిస్ ఇవి కూడా వేసుకొని మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. పక్కకు తీసుకుందాం వీటిని. ఇప్పుడు అదే నెయ్యిలోనే ఒక 1/2 కప్పు వరకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో మనం పంచదార కూడా తీసుకొని ఇందులో నెయ్యిలో యాడ్ చేసుకోవాలండి. మొత్తం నెయ్యిలో పంచదార అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది మనకి పంచదార కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పంచదార అనేది కరుగుతుంది. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ముందుగా పాలలో నానబెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, ఇది ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం వేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఇది దగ్గరకు పడినంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ప్రసాదం అనేది చూసారు కదండి, దగ్గరికి అవుతూనే ఉంటుంది. ఇలా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె పెట్టుకొని మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి. ఈ మక్కడి హల్వాకి ఎక్కువగా నెయ్యి పడుతుందండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ మక్కడి హల్వా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా దగ్గరికి వచ్చేయాలండి. ఇలా వచ్చాక ఒకసారి మొత్తం 2-3 నిమిషాలు మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా, మనకు కంప్లీట్గా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండి సింపుల్గా అయిపోయే మక్కడి హల్వా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మక్కడి హల్వా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాలతో చేసుకునే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలనేది చూపిస్తా అండి. ఇది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రసాదం ఎక్కువగా మనం సత్యనారాయణ వ్రతంలో చేసుకొని పెడతారు కదండి, ఆ ప్రసాదం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. ఇది మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అమ్మవారి నైవేద్యానికి అయితే ఇది పర్ఫెక్ట్ ప్రసాదం అని చెప్పొచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 3 టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. మొత్తం మనకి నెయ్యిలో ఈ రవ్వ అంతా కలిసేంత వరకు వేపుకోవాలండి. ఇది కొంచెం మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి ప్రసాదం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఇదంతా కలుపుకోవాలండి. చూసారు కదండి, మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు సూజీ రవ్వకి 3 కప్పుల వరకు పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పాలలో రవ్వ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలండి. మనకు చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి అవుతూ ఉంటుంది. మొత్తం గరిటెతో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి.
ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నా ఆ కప్పుతో షుగర్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కూడా ఇందులో కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది మొత్తం కలిసిన తర్వాత ఇందులో సాఫ్రాన్ మిల్క్ కానీ లేకపోతే పసుపు వాటర్ కానీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇందులో పసుపు కలిపిన పాలు అయితే యాడ్ చేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా అవుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు మనం కలుపుకుంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మీకు ఇంకా నెయ్యి కావాలనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, మనకి ఎంతో టేస్టీ అయిన పాలతో చేసుకునే రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 ప్రసాదాలు మీరు నైవేద్యంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా కూడా మీకు తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. మీరు కూడా ఈ 2 ప్రసాదాలు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.